హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు గణేష్ చతుర్థి స్పెషల్గా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మనం గణేష్ పూజ అంతా అయిపోయిన తర్వాత గణేష్ యొక్క కథను వింటాం కదా. సో ఈ కథ వెనుక హిస్టరీ ఏంటి, అసలు మన వినాయకుడికి ఏనుగు మొహం మాత్రమే ఎందుకు వచ్చింది అనేది నేను ఈ స్టోరీలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది స్టోరీ అయితే. సో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా. అండ్ మన వ్యూవర్స్ అపనిందలు పాలవకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీకోసం ఈ స్టోరీని నేను తీసుకొచ్చి చెప్తున్నాను. కథ విన్న తర్వాత నియర్ గణేష్ విగ్రహం ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి పొద్దున పూజ చేసి ఉంటారు ఆల్రెడీ. అక్షింతలు తీసుకొని తలపై వేసుకోండి. కథ జాగ్రత్తగా వినండి. కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు ఒక పెద్ద గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈయన ఒక దట్టమైన అడవిలో ఆ పరమేశ్వరుడు కోసం కొన్ని సంవత్సరాలు, నెలలు, రోజులు గడిచిపోతున్నా సరే ఆయన పట్టు విడవకుండా తపస్సు చేస్తానే ఉన్నాడు. అంత ఘోరమైన తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, గజాసుర నీ భక్తికి మెచ్చాను, నేను ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరునితో, పరమేశ్వర నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండిపోవాల్సిందిగా కోరుతున్నాను. ఆశ తప్ప నాకు మరో ఆశ ఏమీ లేదు. నాలో భాగమైన నా కడుపులో ఎప్పటికీ మీరు ఉండిపోవాల్సిందిగా కోరుతున్నాను అని కోరిక కోరుకుంటాడు. అయితే ఈ గజాసురుడు కోరిన కోరిక వెనుక స్వార్థం ఏంటంటే, ఆ పరమేశ్వరుడే నా కడుపులో ఉంటే ఈ 14 లోకాలలో ఎవరు నన్ను చంపేంత ధైర్యం, సాహసం చెయ్యరు అని తన స్వార్థం. అయితే మన బోలా శంకరుడు ఒక్కసారి మనకు వరం ఇస్తా అన్న తర్వాత అది ఎందుకు అడిగారు, దేనికి అడిగారు అనేది చూడకుండా వరాన్ని ప్రసాదించేస్తాడు. ఆ తర్వాత మన పరమేశ్వరుడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సూక్ష్మ రూపంలోకి మారి బోలా శంకరుడు ఆయన గజాసురుని కడుపులోకి అయితే వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పార్వతీదేవికి శివుడు ఏమైపోయాడో అర్థం కాక అస్తవ్యస్తంతో అయోమయంగా చూస్తూ ఏం తోచక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి విషయం వివరిస్తూ ఏమైందో చెప్పి కొన్ని రోజులుగా పరమేశ్వరుడు కనిపించట్లేదు అని చెప్పి తన భర్తను తన వద్దకు ఎలాగైనా తీసుకురావాలని చెప్పి శ్రీ మహావిష్ణువు తోటి ఆదేశిస్తుంది. అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితోటి గజాసురుడి యొక్క వ్యూహాన్ని, అలాగే బోలా శంకరుడి యొక్క వరాన్ని తెలుసుకొని, సరే ఎలాగైనా నీ భర్తను నీ వద్దకు చేర్చే బాధ్యత నాది అని చెప్పి నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరమేశ్వరుడి వాహనమైన నంది వద్దకు బయలుదేరుతాడు. వెళ్లే దారిలో సృష్టికర్త అయిన బ్రహ్మను అలాగే దేవగణాలను కూడా తీసుకొని వెళ్లి నందిని కూడా గంగిరెద్దులాగా తయారు చేసి అందరూ మారువేషాలు వేసుకొని సన్నాయి మేళాలతో గజాసురుణ్ణి ఆనందింపజేసి గంగిరెద్దును ఆడించి ఏం వరం కావాలో కోరుకోమని చేసేలా చేస్తారు. అప్పుడు ఆనందంతో, గర్వంతో, పొగరుతో ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. ఎంతసేపు నాట్యం ఆడి మిమ్మల్ని మెప్పింపజేయడానికి చేసిన ఈ గంగిరెద్దు సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడి యొక్క వాహనమైన నంది. కొన్ని రోజులుగా తన ప్రభు అయిన పరమేశ్వరుడు కనిపించట్లేదు అని చెప్పి దిగులు చెందుతూ ఉంది. కాబట్టి మీ కడుపులో ఉన్న పరమేశ్వరుడిని ఒక్కసారి బయటకు తీసుకొచ్చి చూపించండి, ఆ దిగులు మొత్తం పోతుంది అని చెప్పి వరం అడగగానే ఒక్కసారిగా గజాసురుడికి చెమటలు పట్టి, అయ్యో నేనెంత పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు నా కడుపు చీల్చుకొని తప్ప ఇంకా మరే దారి లేదు, మా బోలా శంకరుడు బయటికి రావాలి అంటే అని చెప్పి ఇప్పుడు నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను అని చెప్పి సరే అని చెప్పి ఇంకా వరం ఇచ్చాడు కాబట్టి సరే నేను ఒక వరం కోరుకుంటున్నాను బోలా శంకర అని చెప్పి మళ్ళీ శివుణ్ణి ఒక వరం కోరుకుంటాడు. నేను ఎలాగో చనిపోతున్నాను కాబట్టి నా తలని అందరూ ఈ లోకమంతా పూజించేలా చేయమని చెప్పి వరం కోరుకుంటాడు. వెంటనే తదాస్తు అని వరం ఇస్తాడు బోలా శంకరుడు. తర్వాత శ్రీ మహావిష్ణువు నందిని చూసి వెళ్ళి నీ ప్రభువుని తెచ్చుకోమని చెప్పగానే వెళ్ళి గజాసురుడి పొట్టను చీల్చుకొని పరమేశ్వరుని బయటకు తీసుకొచ్చుకుంటాడు నంది. ఈలోగా ఈ విషయం మన పార్వతీదేవికి తెలిసి పరమేశ్వరుడు వచ్చేసరికి శుభ్రంగా స్నానం చేసి అలంకరించుకుందాము అని అనుకొని వంటి నిండా సున్నిపిండి రాసుకొని వచ్చిన సున్నిపిండితోటి ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి బయట కాపలాగా పెడుతుంది. బాబు నేను స్నానం చేసి వచ్చేసరికి ఎవరిని లోపలికి రానివ్వద్దు, నేను స్నానానికి వెళ్తున్నా అని చెప్పి వెళ్తుంది. ఈలోగా మన పరమేశ్వరుడు రానే వస్తాడు. రాగానే ఈ బాలుడు అడ్డుకుంటాడు. ఆయన శివుడిని అడ్డుకోవడంతో కోపంతో శివుడు ఆయన తలను తెగతీస్తాడు. శివుడు నా త్రిశూలంతో తెగదీసిన తలను అతికించడం కష్టం, కానీ ఉత్తరాన ఏ జీవి అయితే పడుకుంటుందో తలపెట్టి ఆ జీవి తలను తీసుకురమ్మని చెప్పి ఆదేశిస్తాడు దేవగణులతో. అప్పుడు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెతక్క ఒక్క జీవి తల కూడా దొరకలేదు. అయితే చాలా సమయానికి ఒక ఉత్తరాన తల పెట్టిన ఒక జీవి ఏనుగు యొక్క తలను తీసుకొని వస్తారు. అప్పుడు శివుడు ఏనుగు తలను అమర్చి గణపతిని తిరిగి ప్రాణం పోశాడు. అప్పటి నుంచి ఎలాంటి శుభకార్యం అయినా సరే మన గణపతిని ముందుగా పూజ చేసి తర్వాత ఏ దేవుడికైనా పూజ చేయాలని చెప్పి వరం ఇస్తాడు. అందరికీ ఆ ఏనుగు తలను చూడగానే శ్రీ మహావిష్ణువుకి, దేవగణులకి ఈ సంఘటనకు ముందు జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకొని గజాసురుడు అడిగిన వరాన్ని ఇలా నెరవేర్చాడు అని చెప్పి బోలా శంకరుడు అందరూ భావిస్తారు. అందరూ కథను విన్నారు కదా. మీ నియర్గా ఏదైనా గుడి ఉంటే గణేష్ గుడి, అక్కడికి వెళ్ళి అక్షింతలు వేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి విఘ్నాలున్నా తొలగిపోతాయి. సో మళ్ళీ చివరిగా చెప్పేద్దామా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరూ ఆ మాటని కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ తోటి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ.